ఇంకేమి ఇస్తున్నావు నేను నాదంతా ముందుకెళ్ళాలి. ఒక భారతీయుడిగా చెప్తున్నాను. 4 సంవత్సరాలు అయింది భారతదేశాన్ని వదిలి, 4 సంవత్సరాలు అయింది భారతదేశాన్ని వదిలి. ఒక ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉండి రూపాయి కూడా భారతదేశానికి ట్యాక్స్ కట్టక్కర్లేదు. కానీ 4 సంవత్సరాల నుంచి తూచా తప్పకుండా నేను ట్యాక్స్ కడుతున్నాను. 2023లో నేను సంపాదించింది 2,50,00,000. అమెరికాకి మీరు చూస్తుంది కదా, అమెరికాకి నేను కట్టిన ట్యాక్స్ 12. ఇంకా భారతదేశాన్ని విషయానికి వస్తే అడగండి ఎంత కట్టానో నాకే తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు మనం ఇనిషియేటివ్ తీసుకోవాలి. నాకేం అవసరం అంటే నేను ఎందుకు కడుతున్నానంటే, నేను ఒక పేదవాడు ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ కొడుకుగా నేను పుట్టినప్పుడు నేను చాలా కలలు కన్నాను. ఎన్సీసీ స్టూడెంట్గా అరే నేను ట్యాక్స్ కట్టాలి, ఏదో ఒక రోజు కడతాను, కానీ ఉన్న పరిస్థితుల్లో కట్టడం అవ్వదని ఎప్పుడు అవ్వలేదు. ఇప్పుడు మేము ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ కొడుకుగా ఉండేటప్పుడు మా నాన్న గవర్నమెంట్ బియ్యం తెచ్చేవాడు, ఇంటి అందరం తినేవాళ్ళం. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం, ఎవడో కట్టిన ట్యాక్స్ మేము అనుభవించాం కదా. ఇప్పుడు ఆ రుణం తీర్చుకునే, భారతదేశానికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని చెప్పి మీరు నమ్ముతారా నమ్మరా, హాస్టల్లో ఉండి 5 స్టార్ హోటల్లో